సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు. వ్యక్తులను డిజిటల్ అరెస్ట్ చేయడం, బెదిరించి సొమ్ము బదిలీ చేసుకుంటుంటారు. అలాగే ఇతర రూపాల్లోనూ మోసాలకు పాల్పడి నగదును దోచేస్తున్నారు. కానీ ఇప్పుడు కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుని పేట్రేగిపోతున్నారు. అత్యంత పటిష్టమైన అంతర్గత భద్రత ఉన్న బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వర్ను హ్యాక్ చేసి ఏకంగా 378 కోట్లను వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. నెబ్లియో టెక్నాలజీస్ దేశంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ. ఈ సంస్థ పటిష్టమైన అంతర్గత భద్రతా చర్యలను పాటిస్తోంది. అయినా సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ సర్వర్లోకి ప్రవేశించి భారీ మోసానికి పాల్పడ్డారు. దీనికి గాను సంస్థ పార్ట్ టైం ఉద్యోగి ల్యాప్టాప్ను వినియోగించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసంగా దీనిని పేర్కొన్నారు. కాగా సైబర్ నేరగాళ్లు బదిలీ చేసిన సొమ్ము పూర్తిగా సంస్థ భాగస్వాములదేనని, వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగలేదని నెబ్లియో టెక్నాలజీస్ సంస్థ తెలిపింది. క్రిప్టో సహా బిట్కాయిన్ ఎక్స్చేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్కు దేశంలోనే మంచి పేరుంది. దీనినే కాయిన్ DCX గా కూడా పిలుస్తారు. ఈ సంస్థ వినియోగించే ప్రత్యేక సాఫ్ట్వేర్ సహా 2 అంచెల భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ నెల 19న తెల్లవారుజామున 2:37 కంపెనీ వాలెట్ నుంచి ఒక యునైటెడ్ స్టేట్స్ డాలర్ టెదర్ గుర్తు తెలియని వ్యాలెట్కు బదిలీ అయింది. ఆ తర్వాత ఉదయం 9:40 సైబర్ నేరగాళ్లు సర్వర్లోకి ప్రవేశించి ఏకంగా 378 కోట్లు బదిలీ చేశారు. ఈ బదిలీ జరిగిన తర్వాత వెబ్3 ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ఉలిక్కిపడిన సంస్థ అధికారులు అసలేం జరిగిందన్న విషయంపై దృష్టి పెట్టారు. ఈ సంస్థలో పార్ట్ టైమర్గా పనిచేస్తున్న ఉద్యోగి రాహుల్ అగర్వాల్ ల్యాప్టాప్ నుంచి సైబర్ నేరగాళ్లు కంపెనీ సర్వర్ను హ్యాక్ చేశారని గుర్తించారు. పై స్థాయి సిబ్బంది ఈ నెల 22న వైట్ ఫీల్డ్ CEN పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను అదే ల్యాప్టాప్ను మరో చోట వినియోగించినట్లు రాహుల్ చెప్పారు. దీనికి గాను అక్కడ 15 లక్షలు పొందినట్లు తెలిపారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా సిస్టంలను హ్యాక్ చేసేందుకు ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, బ్రూట్ ఫోర్స్ వంటి వాటిని నేరగాళ్లు వినియోగిస్తారు. కానీ కాయిన్ DCX విషయంలో మాత్రం ఈ సంస్థ ప్రత్యేకంగా వినియోగిస్తున్న ఇంటర్నల్ ఆపరేషనల్ అకౌంట్ను లక్ష్యంగా చేసుకున్నారు. సంస్థ వినియోగిస్తున్న అధునాతన సర్వర్, వాల్ట్ ఐసోలేషన్, APIలను అత్యంత చాకచక్యంగా సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి నెబ్లియో సంస్థ సిస్టమ్ రక్షణ కోసం ఫైర్ వాల్ ను ఏర్పాటు చేసింది. కానీ ఈ ఫైర్ వాల్స్ ప్రధాన యాప్ సేవలకు, డేటాబేస్ భద్రతకు మాత్రమే పరిమితమవుతున్నాయి. దీంతో లిక్విడిటీ బ్రిడ్జ్ లేదా APIకి అనుసంధానించిన ఆపరేషన్ వ్యాలెట్కు ఫైర్ వాల్స్ భద్రత కల్పించవు. నెబ్లియోలో కూడా ఆపరేషనల్ వ్యాలెట్ను హ్యాక్ చేయడం ద్వారానే సైబర్ మోసం జరిగింది.